బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పార్టీ లోక్సభ సభ్యులు అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీకి ఈడీ సమన్లు జారీ చేసింది. బెంగాల్ బొగ్గు స్కామ్ కు సంబంధించి ఆమెకు నోటీసులు జారీ చేశారు. 2 రోజుల తర్వాత విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె దుబాయ్ వెళ్లేందుకు కోల్కతా ఎయిర్పోర్ట్ కు చేరుకోగా అధికారులు ఆమెను అడ్డుకున్నారు. తన 2 పిల్లలతో కలిసి కోల్కతా విమానాశ్రయానికి చేరుకున్న రుజిరాను ఇమిగ్రేషన్ అధికారులు విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. రుజిరాకు వ్యతిరేకంగా జారీ చేయబడిన యాక్టివ్ లుకౌట్ సర్క్యులర్ ఆధారంగా ఆమెను నిలిపివేసినట్లుగా సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పార్టీ లోక్సభ సభ్యులు అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీకి ఈడీ సమన్లు జారీ చేసింది. బెంగాల్ బొగ్గు స్కామ్ కి సంబంధించి ఆమెకు నోటీసులు జారీ చేశారు. 2 రోజుల తర్వాత విచారణకు రావాలని నోటీసులో ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె దుబాయ్ వెళ్లేందుకు కోల్కతా ఎయిర్పోర్ట్ కు చేరుకోగా అధికారులు ఆమెను అడ్డుకున్నారు. తన 2 పిల్లలతో కలిసి కోల్కతా విమానాశ్రయానికి చేరుకున్న రుజిరాను ఇమిగ్రేషన్ అధికారులు విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. రుజిరాకు వ్యతిరేకంగా జారీ చేయబడిన యాక్టివ్ లుకౌట్ సర్క్యులర్ ఆధారంగా ఆమెను నిలిపివేసినట్లు సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పార్టీ లోక్సభ సభ్యులు అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీకి ఈడీ సమన్లు జారీ చేసింది. బెంగాల్ బొగ్గు స్కామ్ కు సంబంధించి ఆమెకు నోటీసులు జారీ చేశారు. 2 రోజుల తర్వాత విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె దుబాయ్ వెళ్లేందుకు కోల్కతా ఎయిర్పోర్ట్ కు చేరుకోగా అధికారులు ఆమెను అడ్డుకున్నారు. తన 2 పిల్లలతో కలిసి కోల్కతా విమానాశ్రయానికి చేరుకున్న రుజిరాను ఇమిగ్రేషన్ అధికారులు విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. రుజిరాకు వ్యతిరేకంగా జారీ చేయబడిన యాక్టివ్ లుకౌట్ సర్క్యులర్ ఆధారంగా ఆమెను నిలిపివేసినట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ లో తెలియజేస్తారు. ప్రియా, మొత్తానికి గమనించినట్లయితే ఈ కోల్ స్కామ్ మరోసారి ఈ 2 పార్టీల మధ్య వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. ఓవైపు బీజేపీ మొన్నటి వరకు దీనిపై సైలెంట్ గా ఉండి సడన్ గా రుజిరాని ఏ రకంగా అరెస్ట్ చేస్తుందనే దానిపై ఈ తృణమూల్ కాంగ్రెస్ చెందినటువంటి నేతలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని వీరు అంటున్నారు. ఎందుకంటే గతంలో ఆరోపణలు చేసి కొంతకాలం పాటు సైలెంట్ గా ఉన్న బీజేపీ నేతలు మళ్ళీ తమని రాజకీయంగా వేధించడానికే చేస్తున్నారంటూ ఈ రకమైన విమర్శలు చేస్తున్నారు. సడన్ గా అంటే పిల్లలతో పాటు వెళ్తున్నటువంటి తనని సడన్ గా ఆపివేసి మరి ఈ జూన్ 8న హాజరు కావాలని ఈడీ విచారణకు, ఆ విచారణలో తనకు తెలిసిన విషయాలన్నింటి కూడా ఖచ్చితంగా చెప్పాల్సిందేనని నోటీసులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఈ పూర్తి స్కామ్ ఏదైతే ఉందో దీనిలో నేరుగా వీరి కుటుంబం ఇన్వాల్వ్ అయి ఉందని ఒకవైపు ఈడీ అధికారులు చెప్తున్నప్పటికీ దీని వెనుకల మాత్రం ఈ మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను గమనించిన వారికి కొంత తేడాగా కనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఈ పార్టీల మధ్య ఈ గొడవ ఈ రకమైన స్కామ్ వైపు వెళ్తోంది అనే దానిపై చూడాల్సి ఉంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ఇన్ఫర్మేషన్.